నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం చేరుకున్న నారా భువనేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, మాజీ మంత్రి అయ్యన్న కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ సైకో జగన్ చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. ఆ వార్త విని రాష్ట్రంలో చాలా మంది గుండెలు ఆగాయని, చనిపోయిన ఘటనలు జరిగాయని అన్నారు. అలాంటి వారికి సహాయం చేసేందుకు వారి కుటుంబాలకు భరోసా కల్పించి వారిని ఆర్థికంగా సాయం చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పూర్తయిన పరామర్శ రేపటి నుంచి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పర్యటన ఉంటుందని అన్నారు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ నర్సీపట్నం రోజు రాత్రి వచ్చారు. కారణం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారిని ఈ సైకో జగన్ గారు అన్యాయంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది, చాలామంది ఆ వార్త విని చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి తట్టుకోలేక గుండె ఆగి చనిపోయిన సందర్భాలు మనం చూసాం. అటువంటి వారిని అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి పరామర్శ చేసి వారికి పార్టీ పరంగా ఏదో ఆర్థిక సాయం చేయాలనే సంకల్పం మేడం గారికి రావడం జరిగింది. అంచేత ఆమె ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రతి జిల్లాకి వెళ్ళి ఎవరైతే ఆ సందర్భంగా చనిపోయారో వారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయడం కోసం ఆమె బయలుదేరారు. నిన్న విజయనగరం ఆ ప్రాంతం నుంచి బయలుదేరి, సాలూరు దగ్గర నుంచి బయలుదేరి అరకు, పాడేరు అన్ని చూసుకొని ఇవాళ నైట్ హాల్ట్ నర్సీపట్నం వచ్చారు. నర్సీపట్నంలో కార్యక్రమాలు ఎవరు లేదు కానీ నైట్ హాల్ట్కి వేశారు. రేపు మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చోడవరం ఏరియాలో గ్రామం ఉందా చూసుకొని మళ్ళీ మునగపాక, యలమంచిలి, అచ్యుతాపురం అన్ని చూసుకొని వారు వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇవాళ నర్సీపట్నం వచ్చినందుకు మరి ఈ కార్యక్రమాల్లో అలుపెరగకుండా ఒక మహిళ ఉండి అలుపెరగకుండా రాష్ట్రం అంతా తిరుగుతూ ఎవరైతే చనిపోయారో కుటుంబాలందరినీ పరామర్శ చేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి కొంత పార్టీ తరఫున ఆర్థిక సాయం చేసుకుంటూ వస్తున్నారు. ఆమెకి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మన అభిమానులు చాలా మంది వచ్చి కలవడం జరిగింది. 8 అవర్స్లో వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.